ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఫిబ్రవరి నెల 19వ తారీఖు 2026 గురువారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం సిలువ యొక్క వర్తమానం. సిలువ యొక్క వర్తమానం దేవుని వాక్యం చదువుకుందామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించిన వారికి విరుతనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేని బిడ్డారు, మరొకసారి ఈ యొక్క సంవత్సరం సిలువను గురించి మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. పౌలు భక్తుడు ఈ చక్కని మాటలు రాస్తున్నాడు. సిలువను గూర్చిన వార్త అంటున్నాడు. క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ మరణం ద్వారా పాప విముక్తి కలుగుతుందనే సువార్త దేవునిపై విశ్వాసం లేని వారికి మూర్ఖంగా అనిపించిన, నమ్మిన వారికి రక్షణ కలిగించే దేవుని యొక్క అత్యున్నత శక్తి అని పౌలు భక్తుడు స్పష్టంగా చేస్తున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు రక్షణ పొందావా? మారు మనసు పొందావా? యేసు ప్రభు సిలువని వెటకారంగా తీసుకుంటున్నావా? యేసయ్యని దేవునిగా రక్షణగా అంగీకరించి సిలువ దగ్గరికి వచ్చావా? నశించున్న వారికి అనగా అవిశ్వాసులకి, లోక జ్ఞానంతో ఆలోచించే వారికి దేవుడు సిలువపై మరణించడం మరియు దాని ద్వారా రక్షణ కలవడం అనేది అర్ధరహితమైనది. తెలివి తక్కువ పనిగా, వేరితనముగా, ఫూలిష్నెస్గా నశించేవారికి కనపడుతుంది. రక్షింపబడుచున్నటువంటి మనకు అనగా దేవుని బిడ్డలకు, విశ్వాసులకు, దేవుని కృపను పొందిన వారికి ఈ సిలువ సందేశం దేవుని జ్ఞానం మరియు రక్షణకు నిదర్శనమైన శక్తిని చూపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ మరణం దేవుని ప్రణాళికలో భాగం. ఇది మానవ ఆలోచనలు మించినది. సిలువను గురించిన వార్త నశించిన వారికి విరుతనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని బిడ్డ, సిలువను గురించిన వార్త నీకు వెరితనంగా ఉందా? లేకపోతే నువ్వు రక్షింపబడ్డావా? నువ్వు రక్షించబడినట్లయితే ఆ సిలువ దేవుని యొక్క శక్తిగా ఉన్నట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. ముఖేష్ అనేటువంటి ఒక ఆయన యవనస్తుడు, దేవుడు లేడు, మతంలో ఇది ఏమీ లేదని అతను మాటలతో పెంచబడ్డాడు. మరి తన ప్రజలకు ప్రజాస్వామ్యం మరియు స్వేచ్ఛను కోరుతూ అతను శాంతియుత నిరసనలో విద్యార్థులను నడిపించడానికి సహాయం చేశాడు. కానీ నిరసనలు విషాదకరంగా ప్రభుత్వ ఉద్యోగానికి దారితీశాయి. మరి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలో తన వంతుగా ముఖేష్ తన దేశం యొక్క మోస్ట్ వాంటెడ్ లిస్టుల్లో ఉంచబడ్డాడు. ఒక చిన్న జైలు శిక్ష తర్వాత అతను ఒక మారుమూల గ్రామానికి పారిపోయాడు. అక్కడ అతను క్రైస్తవ మతానికి పరిచయం చేసిన ఒక వృద్ధ రైతును కలుసుకున్నాడు. ఆయన యోహాను సువార్త యొక్క చేతి వ్రాత ప్రతిని మాత్రమే కలిగి ఉన్నాడు, కానీ చదవలేకపోయాడు. కాబట్టి అతను దాన్ని చదవమని ముఖేష్ని కోరాడు. అతను చేసినట్టుగా ఆమె అతనికి వివరించింది. మరి ఒక సంవత్సరం తర్వాత అతను యేసు ప్రభువులో విశ్వాసిగా మారాడు. యేసు ప్రభువును తన దేవునిగా రక్షకునిగా అంగీకరించాడు. తను సహించిన అన్నిటి ద్వారా దేవుడు తను శక్తివంతంగా సిలువ దగ్గరకు నడిపిస్తాడని ముఖేష్ చూస్తున్నాడు. అక్కడ అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయుల్లో ఏమి చెప్పాడో ప్రత్యక్షంగా అనుభవించాడు. సిలువ సందేశం అనేటువంటిది దేవుని యొక్క శక్తిని గ్రహించాడు. మూర్ఖత్వం, బలహీనత అనేక మంది భావించినది ముఖేష్కు బలంగా మారింది. దేవుని స్తోత్రం. మనలో కొందరికి మనం క్రీస్తు ప్రభు వారి దగ్గర రాకముందు మన ఆలోచన కూడా మూర్ఖత్వంగా ఉండేది, బుద్ధిహీనంగా ఉండేది, వెర్రితనంగా ఉండేది. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత సిలువ గొప్ప శక్తి అని మనం చూస్తున్నాం. కానీ ఆత్మ ద్వారా దేవుని శక్తి మరియు జ్ఞానం మన జీవితాల్లో ప్రవేశించి మన క్రీస్తు ప్రభు వైపుకు నడిపించినట్టుగా మనం భావించాం. ఈరోజు ముఖేష్ దేవుని సేవకుడుగా, పాస్టర్గా ఆ సిలువ సత్యాన్ని వినేవారందరికీ వ్యాప్తి చేస్తున్నాడు. నశించి అనేక ఆత్మలను ప్రభు నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇదే సిలువ శక్తి అండి. కష్టతరమైన హృదయాన్ని కూడా మార్చగల శక్తి, బండ హృదయాన్ని కూడా మార్చగల గొప్ప శక్తి యేసు ప్రభు వారి యొక్క సిలువలో ఉంది. ఈరోజు అయిన దేవుని బిడ్డ, ఈ సిలువ దగ్గరికి వస్తావా? ఈ సిలువను నువ్వు ఆశ్రయిస్తావు. సిలువ శక్తివంతమైన తాకిడికి ఎవరు ఆగలరండి? క్రీస్తు ప్రభుని మీరు రక్షకునిగా స్వీకరించడానికి ముందు మీరు సిలువ సందేశాన్ని ఎలా చూశారు? మీ కథను వినడం వల్ల ఎవరు ప్రయోజనం పొందవచ్చు? నేడే యేసు ప్రభు దగ్గర ఆయన రక్షకునిగా అంగీకరించి ఆయన సాక్షిగా జీవించమని ప్రభు పేట మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించినవారు ఆయన. మరొకసారి ఈ సంవత్సరం ఆయన సిలువను ఈ లెంట్ సీజన్లో మేము జ్ఞాపకం చేసుకోవడానికి
మరి మీరు మాకు కృప చూపించారు ప్రభా, నీ వందనాలు. మరి తండ్రి, నశించే వారికి వెరితనంగా రక్షింపబడుతున్న మాకు దేవుని శక్తిగా మా తండ్రి అపోస్తలుడైన పౌలు భక్తుల ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి, నీకు వందనాలు. ఈ దినాన్ని ఎంతమంది అయితే ఇంకా ప్రభా మిమ్మల్ని నమ్మకుండా దూరంగా ఉంటున్నారు, సిలువ శక్తిని గ్రహించి సిలువ దగ్గర రావడానికి సహాయం చేయండి తండ్రి. ఈ దినం పుట్టిన దినాలు, వాహన దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటని మనకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డపై ప్రత్యేక చూపించిన ఆయన, ఎవరైతే సీరియస్ కండిషన్లు, ఐసీఏలో మరి ఆయన జ్వరాలతో, క్యాన్సర్స్తో, ఫిట్స్తో, ఆయా రోగాలతో బాధపడుతున్న ఇప్పుడే కలవరి సిల్వ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలుకొని పాదముల వరకు ప్రవహింపజేస్తున్నాం నాన్న. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రవేశిస్తున్నాం తండ్రి. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తం ఇచ్చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణం దయచేయమని హోలీటింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికి వాళ్ళు పరిచయం చేసిన దాసులను విధురాలను, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రతి అవసరం తీర్చమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గానపరిచి వేడుకని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీన సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.